గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ హెచ్చరికతో దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్, ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోస్తామన్న మంత్రి ఉత్తమ్. రాష్ట్ర బడ్జెట్పై అసెంబ్లీలో ఇవాళ సాధారణ చర్చ, ప్రశ్నోత్తరాలు రద్దు. భద్రాచలంలో 50 అడుగులు దాటిన గోదావరి నీటి మట్టం, కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక. బీజేపీకి ఓటేయని ప్రజలపై మోడీ సర్కార్ కక్ష సాధింపు, కేంద్ర బడ్జెట్లో నిధులివ్వలేదని విపక్ష రాష్ట్రాల ఫైర్. నవీ ముంబైలో కుప్పకూలిన 3 అంతస్తుల బిల్డింగ్, శిథిలాల కింద 2 చిక్కుకున్నట్లు అనుమానం. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ ఫైనల్, అధికారికంగా ప్రకటించిన వైస్ ప్రెసిడెంట్. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ ఇవాళ సమావేశం కానుంది. కాసేపట్లో శాసన మండలి, శాసనసభలో వార్షిక బడ్జెట్పై సాధారణ చర్చ ప్రారంభం కానుంది. శాసనసభ ప్రారంభమైన వెంటనే నేరుగా బడ్జెట్ ప్రతిపాదనలపై కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ సభ్యులు ప్రసంగిస్తారు. అనంతరం బడ్జెట్పై జరిగిన చర్చకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమాధానమిస్తారు. ఇక శాసన మండలిలో బడ్జెట్పై జరిగే చర్చకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానాలు ఇవ్వనున్నారు. ఉభయ సభల్లోనూ శనివారం ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ ఇవాళ సమావేశం కానుంది. ఇక మరి కాసేపట్లో శాసన మండలి, శాసనసభలో వార్షిక బడ్జెట్పై సాధారణ చర్చ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీని తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. శోభన్, ఏదైతే బడ్జెట్ సమావేశాలు 4వ రోజుకి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అటు ఏదైతే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా మొన్న ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు బడ్జెట్ పైన చర్చ జరగనుంది. ఇందులో పలు అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బడ్జెట్ పైన చర్చకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రభుత్వం పైన బడ్జెట్కి సంబంధించి పలు అంశాలకు సంబంధించి కూడా ఒత్తిడి తేవనున్నారు. ప్రధానంగా అటు ఏదైతే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించి చట్టబద్ధత చేస్తామన్నటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఆ అంశాల మీదకి సంబంధించి కావచ్చు, ప్రధానంగా బడ్జెట్లో సంబంధించి చూస్తే మాత్రం రైతు భరోసాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో ఆ బడ్జెట్కి ఏదైతే రైతు భరోసాకు సంబంధించి కూడా ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి ఏదైతే ప్రభుత్వం ఆంక్షలు పెట్టినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రయత్నంగా సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అనేక అంశాలతో కూడా అటు ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ప్రధానంగా పలు అంశాలు చూస్తే మాత్రం అటు వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా సరైన పాలసీని ప్రవేశపెట్టలేదని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి ప్రధాన అంశంగా చూడొచ్చు. దాంతోపాటుగా పారిశ్రామిక రంగానికి సంబంధించి కూడా సరైన పాలసీ లేనటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఐటీ రంగానికి సంబంధించి కావచ్చు, ఇలా అనేక రంగాలకి సంబంధించి కూడా పాలసీ పరంగా ప్రభుత్వం ఎలాంటి సిద్ధం కానటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. బడ్జెట్లో ఆ రకంగా పాలసీని ప్రకటించడం కానీ బడ్జెట్లో కేటాయింపులు కూడా ఆ రకంగా లేవని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా అటు అనేక స్కీమ్స్ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక స్కీమ్స్ని ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కులవృత్తులకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే అనేక స్కీమ్స్ సంక్షేమ రంగానికి సంబంధించి కూడా అనేక స్కీమ్స్కి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు కూడా చేయనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా దళిత బంధు లాంటి స్కీమ్స్కి ఎలాంటి కేటాయింపులు లేవు. దాంతోపాటుగా ఏదైతే వ్యవసాయ రంగానికి సంబంధించి కావచ్చు, ఐటీ రంగానికి సంబంధించి కావచ్చు, విద్యార్థి రంగానికి సంబంధించి కావచ్చు, ఇలా అనేక రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మొడి చేయి చూపించిందని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఏదైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే 2 రోజుల క్రితం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ కూడా ప్రధానంగా అనేక రంగాలకు ప్రభుత్వం మొడి చేయి చూపించిందని కూడా, ఇది ప్రజల ఆశలపైన ఈ బడ్జెట్ నీళ్లు జల్లిందని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ బడ్జెట్ గ్యాస్ ట్రాష్ తప్పితే ఇందులో ఎలాంటి సబ్జెక్ట్ లేదని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అనేక రంగాలకు సంబంధించి పాలసీలు చేయాల్సినటువంటి అవసరం ఉండడం కూడా ఇప్పటివరకు అలాంటి పాలసీ పరంగా ప్రకటన చేయనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు,
దాంతోపాటుగా ఉదాహరణకు ఏదైతే గొల్ల కురుమలకు సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమలుపరచడం, ఏదైతే కులవర్తులకు సంబంధించినటువంటి స్కీమ్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తలేదని కూడా ఈ బడ్జెట్లో ఆ రకంగా కేటాయింపు లేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నామని, దాంతోపాటుగా దళిత బంధు లాంటి స్కీమ్స్కి కూడా బడ్జెట్లో కేటాయింపులు లేవు. ఇది ఖచ్చితంగా ఏదైతే ప్రధానంగా వ్యవసాయ రంగానికి మాత్రం చూస్తే మాత్రం ముడిచే ఉంది. దాంతోపాటు అనేక ఆంక్షలు కోతలు పెట్టినట్టు కూడా ఈ బడ్జెట్ ద్వారా తెలుస్తుందని కూడా ఇప్పటికే వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా రైతు శత్రు ప్రభుత్వంగా అని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. మొత్తం మీద బడ్జెట్పై మాత్రం ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నిలదీనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చర్చ మాత్రం పూర్తి స్థాయిలో బడ్జెట్ పైన జరగనుంది. అటు ఏదైతే అసెంబ్లీలో అటు బట్టి విక్రమార్క ఏదైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమాధానాలు ఇవ్వనున్నారు బడ్జెట్కి సంబంధించి, దాంతోపాటు అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఈ యొక్క బడ్జెట్కి సంబంధించి కూడా సమాధానం ఇవ్వనున్నారు. దాంతోపాటుగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో బడ్జెట్ పైన చర్చకు సిద్ధమైనటువంటి పరిస్థితి మాత్రం మనకు కనబడుతుంది. శోభన్. రైట్ వంశీ, థ్యాంక్ యూ. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ నేతల బృందం మేడిగడ్డ సందర్శన డెడ్లైన్ విధించిన నేపథ్యంలో సర్కార్ వెనక్కు తగ్గింది. ప్రాజెక్టులోని 3 బరాజ్లు మినహా మిగతా నీటి సరఫరా వ్యవస్థను అంతటినీ వినియోగిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఎల్లంపల్లికి వరద వస్తుందని, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని చెప్పారు. రాబోయే 2-3 రోజుల్లో నీటి ఎత్తిపోతలను ప్రారంభిస్తామని చెప్పారు. మరోవైపు మంత్రి ఉత్తమ్ మరోసారి తన అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. మేడిగడ్డ బరాజ్లో నీటి నిలువ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే సమ్మక్క సాగర్ బరాజ్ కొట్టుకుపోతుందని, 44 గ్రామాలు భద్రాచలం మునుగుతుందని చెప్పారు. వాస్తవానికి మేడిగడ్డ బరాజ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.84 లక్షల క్యూసెక్కులు కాగా ఇప్పటికే 7.71 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నా తట్టుకొని నిలబడింది. భద్రాచలం వద్ద 12 లక్షల క్యూసెక్కులకు మించి వరద ప్రవాహం వచ్చినా భద్రాచలం పట్టణానికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. అలాంటిది 1.84 లక్షల క్యూసెక్కులకు పట్టణం ఎలా మునుగుతుందని మీడియా ప్రతినిధులు, అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. మంత్రి అవగాహన రాహిత్యానికి నవ్వుకున్నారు. అటు కాళేశ్వరం విద్యుత్ ఖర్చులు అధికమంటూ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని చర్చించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. పీఎం ఫసల్ బీమా యోజన పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ విమర్శిస్తే రేవంత్ సర్కారు అదే పథకానికి రెడ్ కార్పెట్ పరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అదానికి దోచిపెడుతోందని రాహుల్ గాంధీ అంటే రేవంత్ ప్రభుత్వం అదానితో 1000 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంటోందని మండిపడ్డారు. ఇంతకు ఏది వాస్తవమో కాంగ్రెస్ స్పష్టతనివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ చెబుతున్నది నిజమా లేక గల్లీ కాంగ్రెస్ చెబుతున్నది నిజమా చెప్పాలని హరీష్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఖైత్లాపూర్ వద్ద ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ట్రావెల్స్కు చెందిన షిఫ్ట్ డిజైర్ టూర్ కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తంతో పెను ప్రమాదమే తప్పింది. ఫైర్ ఫైటర్స్ వచ్చి మంటలు పూర్తిగా ఆర్పివేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని బీసీ బాలుర వసతి గృహాన్ని జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావుతో కలిసి కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి హాస్టల్ తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం వార్డెన్ సిబ్బంది వివరాలను విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, ఆహారం, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో ప్రస్తుతం 50.50 అడుగులకు చేరింది. గోదావరి వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. గడిచిన వారంలో 3 సార్లు 2వ ప్రమాద హెచ్చరికను చేరి నీటి మట్టం ప్రవహిస్తోంది. కాగా గోదావరి ముంపు ప్రాంత ప్రజలను అధికారులు ఇప్పటికే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. జలాశయంలోకి 3,43,888 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో అవుతుండగా 57,300 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లో అవుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 863.40 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 116.9200 టీఎంసీలు ఉంది. మరోవైపు శ్రీశైలం జలాశయంతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వానలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొలుతున్నాయి. భారీ వరదకు ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కౌటాల, బెజ్జూరు, చింతల, మానేపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా ప్రమాదకర స్థితిలోనే గ్రామస్తులు వాగు దాటుతున్నారు. మాకు ఇంత ఇబ్బంది అవుతుంది. ఇంత గంటల తరబడి ఇక్కడ వచ్చి ఏదన్నా బ్రేక్ చేసినా కానీ ఇంకా దిగడం లేదు, ఇంకా ప్రవహిస్తుంది. ఈ రకంగా మాకు గోస అవుతుంది. ఈ గిరిజన ప్రాంతం దాదాపు అంటే 3-4 గ్రామ పంచాయతీలు ఉన్నారు. బెజ్జూరు మండల కేంద్రాన్ని రావడానికి బ్యాంకు కూడా బెజ్జూరులో ఉండడం వలన ఈ రైతు రుణమాఫీ పడడం వలన ఈరోజు బ్యాంకు వచ్చి ఇంత ఇబ్బంది గోసపడుతున్నారు. కాబట్టి మాకు ఈ చర్యలు భారీ వర్షాలతో ముంబై తడిసి ముద్దవుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నవీ ముంబైలోని షాబాజ్లో ఓ 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. సహాయక చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. మహారాష్ట్రపై వరుణుడు కన్నెర చేశాడు. 4 రోజులుగా కుండపోత వర్షాలు కురిపిస్తున్నాడు. వర్ష బీభత్సంతో ముంబైతో పాటు అనేక జిల్లాలు నీట మునిగాయి. వర్షాలు వరదలతో దేశ ఆర్థిక రాజధానిలో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలు వరదలకు చెంబూరా, కలీనా, సాయన్, అంధేరి, వెస్ట్ ములంద్, విహార్ లేక్ సహా లోతట్టు ప్రాంతాలన్నీ కాలువల్లా మారాయి. భారీ వర్షాలతో విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు రానున్న 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ ముంబై, పూణే, రాయ్గఢ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ కంటిన్యూ చేస్తోంది. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరదలతో పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి, అల్లాడుతున్నాయి. దంచుకొడుతున్న వర్షాలతో ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. యూపీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇటు జార్ఖండ్, బీహార్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.